టుడే మనం డిస్కస్ చేసుకున్న పాయింట్ ఏంటంటే గన్నీస్ అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో మెయిన్ జిఎల్టీ చేయాలంటే మెయిన్ కావాల్సింది మనం గన్నీస్. ఈ గన్నీస్ మనం ఎలా చేయాలి, ఇండెంట్ ఎలా రైజ్ చేయాలి, మనం వచ్చిన గన్నీస్ ఎలా ఎక్నాలజ్ చేయాలి, మిల్లర్ ఎలా డిస్పాచ్ చేస్తారు అనేది న్యూ డిప్లొమెంట్స్ రీసెంట్గా చేయడం జరిగిందండి. రైట్, ఇప్పుడు మనం ఎలా చేయాలి, ఇండెంట్ ఎలా రైజ్ చేయాలి, అలాగే వచ్చిన గన్నీస్ని ఎలా మనం తీసుకోవడం జరుగుతుంది అనేది మొత్తం స్క్రీన్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుందండి. మొదటిగా మనం ఆర్ఎస్కే సెకండ్ లాగిన్ అవ్వాలండి. ఆర్ఎస్కే 2564. ఫస్ట్ ఆర్ఎస్కే లాగిన్ అయిన తర్వాత ఆర్ఎస్కే లాగిన్ గన్నీ బ్యాగ్స్ ఉంటుంది. ఈ స్క్రీన్లోకి వెళ్ళి ఆర్ఎస్కే ఇండెంట్ స్క్రీన్ అండి. ఆర్ఎస్కే ఇండెంట్ స్క్రీన్ చేయగానే మనకి మనం ఇండెంట్ ఎంత కావాలనేది మనం రైజ్ షేడింగ్ అవుతుందండి. ఫస్ట్ మనము సీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెకండరీ వచ్చేటికి బ్యాగ్స్ అండి. ఇంతకుముందు మన బ్యాగ్స్ 4 రకాలు చూపించి పీపీ బ్యాగ్స్ అని, న్యూ బ్యాగ్స్, ఓల్డ్ బ్యాగ్స్, వన్స్ యూజ్డ్ బ్యాగ్స్ అని చూపించి ఇప్పుడు అట్లా లేదండి. డైరెక్ట్ ఇంకా వన్స్ యూజ్డ్ బ్యాగ్స్ మనం ప్యాడీ యూటిలైజ్ చేయాలి కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ ఒకటే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మిల్, మీకు ఏ మిల్ అయితే ట్యాగ్ చేయబడిందో ఆ మిల్ మాత్రమే కనిపిస్తుందండి. నేను వచ్చేటప్పుడు ఇక్కడ నేను ₹1,00,000 ఆర్ఎస్కే తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ మిల్ అనేది ప్రజెంట్ యాక్టివేషన్లో అండ్ రన్నింగ్లో ట్యాగ్ చేయని మిల్ లక్ష్మీ గణపతి ట్రేడర్స్ ₹1,00,000 అండి. ఈ మిల్ తీసుకున్నాము. వీళ్ళ దగ్గర అవైలబుల్ బ్యాగ్స్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళ దగ్గర ఇప్పటికి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ చేసిన దాని ప్రకారం ఇంకా 49,500 బ్యాగ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నేను ఇండెంట్ అనేది రేస్ చేస్తున్నాను. 500 బ్యాగ్స్ నాకు కావాలి. ప్రజెంట్ 500 బ్యాగ్స్ కావాలని చెప్పి నేను ఇండెంట్ అనేది రేస్ చేయడం జరుగుతుందండి. సబ్మిట్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అంటే నేను ఇండెంట్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశాను. అందుకబట్టి ఈ మెసేజ్ వచ్చింది. అంటే ఈ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చినప్పుడు మాత్రమే మనం ఇండెంట్ అనేది క్లియర్గా చేసినట్టు. లేదు ఎర్రర్ మెసేజ్ ఏమైనా వస్తే మాత్రం ఇండెంట్ అనేది రేజ్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోవాల్సింది తెలియపరుస్తున్నాను. సెకండ్ వచ్చేటప్పటికి మిల్లర్ లాగిన్ అండి. ఫస్ట్ వచ్చి ఆర్ఎస్కే లాగిన్లో మనం ఇండెంట్ అనేది రేజ్ చేయడం సక్సెస్ఫుల్లీ సబ్మిట్ చేశాము. థ్యాంక్ యూ. ఇలా ఆర్ఎస్కే నుండి గన్నీస్ ఇండెంట్ అనేది రేజ్ చేయడం జరిగింది. సెకండ్ స్టెప్ వచ్చేటప్పటికి మిల్లర్ లాగిన్లో ఆర్ఎస్కే నుండి రేజ్ అయిన గన్నీస్ ఇండెంట్ ఎలా ఎక్నాలజ్ చేయాలి అండ్ ఎలా డిస్పాచ్ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మిల్లర్ లాగిన్ అవ్వాలండి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పార్ట్లో ఓపెన్ చేసి మిల్లర్ లాగిన్ అవుదామండి. మిల్లర్ లాగిన్ అయిన వెంటనే మనం గన్నీస్ స్క్రీన్లోకి వెళ్ళాలి. గన్నీస్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఆర్ఎస్కే గన్నీస్ రిలేటెడ్ ఈ ట్యాబ్ క్లిక్ చేసుకోవాలండి. క్లిక్ చేసిన తర్వాత గన్నీస్ ఇండెంట్ అప్రూవల్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గన్నీస్ ఇండెంట్ అప్రూవల్ అనేది మనం క్లిక్ చేస్తాము. ఎందుకంటే ఆర్ఎస్కే నుండి రేస్ చేయబడినటువంటి ఇండెంట్ మిల్లర్ లాగిన్ ఇక్కడ కనిపిస్తుందండి. సీజన్ సెలెక్ట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ సెలెక్ట్ చేయగానే మనకి ఏ ఆర్ఎస్కే నుండి అయితే గన్నీస్ మన మిల్లుకి రేజ్ చేయబడిందో అక్కడ 1 by 1 కనిపిస్తుందండి. నేను ప్రజెంట్ ఒక మిల్ నుండి ఇక్కడ రేజ్ అయింది, అది ఒక ఆర్ఎస్కే నుండి ఇక్కడికి వచ్చింది ఇండెంట్ అనేది. అది కూడా 500 బ్యాగ్స్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, అల్లవరం మండలంలో ₹1,00,000 ఆర్ఎస్కే నుండి 500 బ్యాగ్స్కి గన్నీస్ ఇండెంట్ అనేది రేజ్ అయిందండి. సెలెక్ట్ చేస్తాము. ప్రొవైడింగ్ బ్యాగ్స్ అంటే మనం 500 ఇస్తామా 250 ఇస్తామా అనేది మనం సెలెక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ యాక్చువల్లీ 500 బ్యాగ్స్ మనకి రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనం 500 బ్యాగ్స్ అనేది డిస్పాచ్ చేయడం జరుగుతుందండి. మిల్లర్ 500 బ్యాగ్స్ డిస్పాచ్ చేస్తున్నారండి. డిస్పాచ్ చేయడానికి ముందు మనం ఇండెంట్ని ఎక్నాలజ్ చేస్తున్నామండి. ఇండెంట్ ఎక్నాలజ్ చేస్తే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే అక్కడ నుండి ఆర్ఎస్కే నుండి రేజ్ అయిన ఇండెంట్ని మనం సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేశారు, ఎక్నాలజ్ చేశారండి వీళ్ళు, మిల్లర్ అనేవారు. నెక్స్ట్ ఎక్నాలజ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఆర్ఎస్కే గన్నీ బ్యాగ్స్ తీసుకుంటాం. ఆర్ఎస్కే గన్నీ రిలేటెడ్కి వెళ్తాము. గన్నీ డిస్పాచ్ బై మిల్లర్ మనం క్లిక్ చేయగానే మొత్తం ఇట్లా స్క్రీన్ వస్తుందండి. ఫస్ట్ సీజన్ ప్రజెంట్ మనం రన్ అవుతున్న సీజన్ 25 అండి. కేఎంఎస్ 25.
మనకి గన్నీస్ ఏంటంటే ఏ మండలం నుండి వచ్చిందంటే అల్లవరం మండలం నుండి వచ్చిందండి. ఆర్ఎస్కే నేమ్ కూడూరుపాడు అనే ఆర్ఎస్కే నుండి మనకి ఇండెంట్ అనేది రేజ్ అయింది. ఇండెంట్ నెంబర్ అక్కడ ఇండెంట్ నెంబర్ ఆల్రెడీ ఆటోమేటిక్ జనరేటెడ్ అనేది. ఇండెంట్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అయిందండి. మనం ఎన్ని బ్యాగ్స్ అయితే ఎకనాలజ్ చేసామో ఆ బ్యాగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. బ్యాగ్స్ టైప్ 160 బ్యాగ్స్. మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్టు ఓన్లీ 160 బ్యాగ్స్ తప్ప ఇంక వేరే బ్యాగ్స్ ఇవ్వడానికి లేదు. ఇక్కడ వచ్చేటప్పుడు మనం ఏంటంటే కంపల్సరీ మన వెహికల్ ద్వారా ఏ వెహికల్ ద్వారా గన్నీస్ అనేవి పంపిస్తున్నామో ఆర్ఎస్కేకి ఆ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి మనం. ఫస్ట్గా వెహికల్ నెంబర్ 05TX0189, డ్రైవర్ పేరు, డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ అండి. డ్రైవర్ యొక్క ఫోన్ నెంబర్ ఎందుకు అడుగుతున్నామంటే మనం బండి పంపించిన తర్వాత ఆ బండి ఇంకా ఆర్ఎస్కేకి రీచ్ అవ్వకపోతే వాళ్ళకి కాల్ చేసి బండి ఎక్కడ ఉంది లేకపోతే వెహికల్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి మాత్రమే. ఇది వేరే ఉద్దేశం కాదండి. చాలామంది లాస్ట్ టైం వెహికల్ నెంబర్ అడగగానే 9999 రకరకాల నెంబర్లు ఇచ్చారు. ఇక్కడ అట్లా కాదండి. ఇది ఓన్లీ వెహికల్ ఎక్కడుందని తెలుసుకోవడానికి మాత్రం గ్యారంటీ యూస్ అవుతుంది. లేకపోతే మేము మళ్ళీ వేరే వాళ్ళకి కాల్ చేసి వేరే వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది ఈ వెహికల్ ఎక్కడ ఉంది అనేది. కావున ప్రతి ఒక్కరికి కూడా కాంటాక్ట్ నెంబర్ అనేది కంపల్సరీ వాళ్ళు ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళ నెంబర్ మాత్రం వేయండి. ట్రక్ షీట్ నెంబర్ ఈ మిల్ నుండి ఇది సెకండ్ ట్రక్ షీట్ అండి. ఇది ఫస్ట్ ట్రక్ షీట్ ఆల్రెడీ వేరే వాళ్ళు పంపించారు. సెకండ్ ట్రక్ షీట్ ఇది కాబట్టి ఈ మిల్ వాళ్ళు కూడా సెకండ్ ట్రక్ షీట్ అని వేసుకున్నారు. డేట్ ఏ రోజు అయితే డిస్పాచ్ చేస్తున్నామో మిల్ నుండి, ఇప్పుడు నేను ఇవాళ డిస్పాచ్ చేస్తున్నాను కాబట్టి ఇవాళ డేట్ వేసుకున్నాను నేను. సబ్మిట్. ఇది సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటే ఇక్కడ నుండి మన ఆర్ఎస్కేకి గన్నీ బ్యాగ్స్ అనేవి సబ్మిటెడ్ అయిందండి. ట్రాన్స్ఫర్ అయినవి సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయింది. ఇక్కడ అంటే మనం ఇండెంట్ రేస్ చేసాము. అట్ ద సేమ్ టైం రేస్ చేసిన ఇండెంట్ని మిల్లర్ ఎక్నాలజ్ చేయడం జరిగింది. ఎక్నాలజ్ చేసి మళ్ళీ మిల్ నుండి గన్నీ బ్యాగ్స్ అనేవి డిస్పాచ్ చేయడం కూడా ఆర్ఎస్కేకి జరిగిందండి. సో ఇది మిల్లర్ లాగిన్ అండి. ఇది మిల్లర్ లాగిన్లో మొత్తం అది ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్ఎస్కే నుండి ఇండెంట్ రేస్ చేసిన ఇండెంట్ని మిల్లర్ ఎక్నాలజ్ చేస్తారు. సెకండ్ వచ్చిన ఇండెంట్ని డిస్పాచ్ చేస్తారండి. ఇది మిల్లర్ లాగిన్. థ్యాంక్ యూ అండి. రేస్ చేసి మిల్లర్కి పంపించడం. సెకండ్ స్టెప్ మిల్లర్ లాగిన్లో ఎకనాలజ్ చేసి మళ్ళీ డిస్పాచ్ చేయడం. థర్డ్ స్టెప్ మూడో స్టెప్ ఏంటంటే ఆర్ఎస్కే లాగిన్లో వచ్చిన మిల్లర్ డిస్పాచ్ చేసిన గన్నీస్ని ఎకనాలజ్ చేయడం. అంటే మనకి మాన్యువల్గా ట్రాక్టర్లు వచ్చాయి, అలా ట్రాక్టర్లో కానీ లారీలో కానీ పంపిస్తారు బ్యాగ్స్ మనకి. అవి మనం చెరి చూసుకొని చేయడం. ఇది ఎలా చేయాలో మనం స్క్రీన్లో చూద్దామండి ఒకసారి. మళ్ళీ ఆర్ఎస్కే లాగిన్ అవుదాం. ఆర్ఎస్కే 2564 మనం ఆర్ఎస్కే లాగిన్ అయిన తర్వాత గన్నీస్ ట్యాబ్ క్లిక్ చేసి గన్నీస్ ఎక్నాలజ్డ్ గన్నీస్ డిస్పాచ్డ్ బై మిల్లర్. మళ్ళీ వన్స్ మరి రిపీట్ చేసుకుందాం. ఎక్నాలజ్డ్ గన్నీస్ డిస్పాచ్ బై మిల్లర్ ఈ ట్యాబ్ని క్లిక్ చేస్తాం. ఇక్కడ మనకి మిల్లర్ ఎన్ని మనకి మన ఆర్ఎస్కేకి ఎన్ని మిల్స్ నుండి ఇండెంట్స్ అప్రూవ్ చేసి గన్నీస్ డిస్పాచ్ చేశారనేది ఇక్కడ మనం చూసుకోవచ్చండి. నాకు లక్ష్మీ గణపతి కోడూరుపాడు రైస్ మిల్ నుండి నాకు రెండు సార్లు ఇండెంట్ రేస్ చేయడం జరిగింది. 2 సార్లు మళ్ళీ నాకు డిస్పాచ్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ నాకు 2 సార్లు కూడా 500 చొప్పున నేను ఇండెంట్ రేస్ చేయడం జరిగింది. ఈ 500 చొప్పున మళ్ళీ డిస్పాచ్ చేశారండి. ఈ 500 చొప్పున వచ్చిన గన్నీస్ని మనం ఎక్నాలజ్ చేయాలంటే వచ్చిన బ్యాగ్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఎక్నాలజ్ అనేది చేయాలండి. ఎందుకంటే ముందు మనకి బ్యాగ్స్ రాకుండా ఎక్నాలజ్ చేసామంటే ఇన్ కేస్ దాంట్లో ఎన్ని డ్యామేజ్ గన్నీస్ ఉంటే దాని రెస్పాన్సిబిలిటీ పూర్తి బాధ్యత ఎవరైతే ఎక్నాలజ్ చేస్తారో వాళ్ళ మీద వస్తుంది. కాబట్టి 1-2 సార్లు వచ్చిన బ్యాగ్స్ని చూసుకొని ఎక్నాలజ్ అనేది చేయాలి. ఇన్ కేస్ మీకు బ్యాగ్స్ రాలా, ఇండెంట్ మాత్రమే రేజ్ అయింది, ఇండెంట్ డిస్పాచ్ చేస్తారు, మనకు బ్యాగ్స్ అయితే రాలేదు, ఆ వెహికల్ ఓనర్ రీచ్ అవ్వట్లేదు, ఉంటే మిల్ కన్ఫర్మ్ చేసుకుంటాం. బిల్ వాళ్ళు కూడా కన్ఫర్మేషన్ లేకుండా మాకు తెలియదు అంటే ఆ క్షణంలో మాత్రం మనం అది రిజెక్ట్ అనేది చేయొచ్చండి. రిజెక్ట్ చేస్తే ఇండెంట్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్నాలజ్ చేస్తే మాత్రం గన్నీస్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతాయి. సో 1-2 సార్లు చెక్ చేసుకొని ఎక్నాలజ్మెంట్ అనేది కంపల్సరీ చెక్ చేసుకొని మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ టు ఆల్. దిస్ ఈజ్ ద గన్నీస్ జిఎల్టీ ఇండెంట్ అండి. ఇది అంటే ఇండెంట్ ఎలా రేస్ చేయాలి, వచ్చిన దాన్ని ఎలా అప్రూవ్ చేయాలి అనేది మనకి మిల్లర్ ఎలా ఎక్నాలజ్ చేసుకోవాలి, ఎక్నాలజ్ చేసిన దాన్ని ఎలా డిస్పాచ్ చేయాలనేది మిల్లర్కి మొత్తం 3 స్టెప్పుల్లో ఈ గన్నీస్
జిఎల్టీలో గన్నీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ టు ఆల్.